హలో గైస్, ఈరోజు ఒక మంచి స్టోరీ అనమాట. కంప్లీట్గా వినండి, అస్సలు మిస్ చేయకండి. అసలు మనం చనిపోయాక మన ఆత్మ ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మన ఆత్మని యమదూతలు వచ్చి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తే యమధర్మరాజు మనం చేసిన ప్రతి మంచి చెడుని లెక్క చేసి ఏ లోకానికి పంపించాలో డిసైడ్ అవుతాడు. దీంట్లో మొదటి లోకం వచ్చేసి వైకుంఠ లోకం. మన చీమకి కూడా హాని చేయని వారిని, మంచి చేసేవారిని ఈ లోకానికి పంపిస్తారు. రెండో లోకం వచ్చేసి స్వర్గలోకం. స్వర్గలోకంలో న్యాయంగా ధర్మంగా ఉన్నవారిని ఈ లోకానికి పంపించి మళ్ళీ పునర్జన్మ ఎత్తేలా చేసేదే స్వర్గలోకం. మూడో లోకం వచ్చేసి పితృలోకం. పితృలోకంలో మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చి మళ్ళీ పూర్వీకులతో కలిసి భూలోకం మీద పుట్టే అవకాశం ఉంటుంది. నాలుగో లోకం వచ్చేసి నరకలోకం. దీంట్లో మనం చేసిన పాపాలను కానీ, జీవులను హింసించడం కానీ, ఇతరుల భూములను లాక్కోవడం కానీ, ఎలాంటి అన్యాయం చేసినా నరకాన్ని అనుభవిస్తాం. ఈ లోకంలో నరక యాత్ర అనుభవించిన తర్వాత 84 లక్షల జీవుల్లో ఏదో ఒక జీవిగా పుడతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ ఇట్ గైస్.